ఏపీలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోటాపోటీగా ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు. ప్రచారంతో పాటు ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నోట్లకు పని చెబుతున్నారు రాజకీయ నేతలు. ముఖ్యంగా పలు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థుల భవిష్యత్తును డబ్బు తేల్చనుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఎన్నికల వేళ డబ్బు ప్రవాహం ఉంటుందని ఎన్నికల కోడ్ సందర్భంగా ఎక్కడికక్కడ వాహనాల చెకింగ్ పాయింట్స్ని ఏర్పాటు చేశారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్స్ వద్ద ఇప్పటికే 800 కోట్లకు పైగా నగదు పట్టుబడినట్టు ఈసీ లెక్కలు చెబుతున్నాయి. బాబోయ్, 800 కోట్ల రూపాయలు అని ఆశ్చర్యపోయేలోపే అనంతపురం జిల్లాలో ఏకంగా 2000 కోట్ల రూపాయలు పట్టుబట్టాయి. అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో పోలీసులు వెహికల్స్ చెక్ చేస్తుండగా 4 భారీ కంటైనర్లు గుర్తించారు. వాటిని ఆపి తనిఖీలు చేశారు. ఇందులో కేరళ రాష్ట్రానికి చెందిన కొచ్చిన్ నుంచి తెలంగాణలో హైదరాబాదుకి ఈ 4 కంటైనర్లు సెక్యూరిటీతో వెళుతున్నట్టు గుర్తించారు. ఆయా కంటైనర్స్లో 2000 కోట్ల నగదు ఉన్నట్టు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి ఆధారాలు అడిగారు. వాటిని తీసుకెళ్తున్న సిబ్బంది ఎన్నికల అధికారులకు తగిన ఆధారాలు సమర్పించారు. ఈ 4 కంటైనర్లు రిజర్వ్ బ్యాంకుకు సంబంధించినవిగా వారు ఆధారాలు ఇచ్చారు. డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీటిని పోలీసులు విడుదల చేశారు. దీంతో 4 కంటైనర్లు సజావుగా వెళ్లిపోయాయి. అసలే ఎన్నికల సమయం కావడం, భారీ ఎత్తున నగదు దొరకటంతో అధికారులు తొలుత ఆందోళనకు లోనయ్యారు. చివరికి ఆధారాలు ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ నగదుతో కంటైనర్లు పట్టుబడటంతో ఏదో ఒక రాజకీయ పార్టీకి చెందిన డబ్బే ఎన్నికల కోసం ఖర్చు చేయటానికి తరలిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ చివరకు అది రిజర్వ్ బ్యాంకుకు సంబంధించింది అని తెలియటంతో ఆ రూమర్స్కి చెక్ పడినట్టు అయింది.